హలో ఆల్, వెల్కమ్ టు విన్షా ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను అరటికాయ బజ్జీ వేసి చూపించబోతున్నాను. దానికోసం ఒక అరటికాయని తీసుకుని శుభ్రంగా కడిగి రెండు వైపులా కట్ చేసుకుని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. తర్వాత ముక్కల్ని పల్చగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మొత్తం అంతా అరటికాయని. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు అనేవి కలర్ అనేవి చేంజ్ అవ్వవు, బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వాము, కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత దాంట్లోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో అద్దుకుని బజ్జీలా వేసుకోవాలి. మొత్తం అన్నిటినీ ఇలాగే వేసుకోవాలి. ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి. ఇలాగ మధ్యలో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బజ్జీలు అనేవి మొత్తం వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బజ్జీని తీసుకుని మిడిల్కి ఇలా కట్ చేసుకుని దాంట్లోకి స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి, ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని బజ్జీలకు కూడా ఇలాగే స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.